యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాగతం చేస్తూ పద్మ గారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు చాలా కొత్త కలెక్షన్లతో వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని మస్ట్గా ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసేసుకోండి, ఓకేనా? ఫస్ట్ మీకు చాలా మంచి చీర, ఇది నా చీరే. ఈ చీర చూపించాలని నేను ముందుకు వచ్చా. 1 by 1 మీకు అన్నీ చూపిస్తాను. ఉంటే ఉంది, అలా తరుగుతాయి, పర్వాలేదు. ఇది నాదేనండి చీర. ఇప్పుడు అర్జెంటుగా ఈ వీడియో అయ్యాక బ్లౌజ్కి ఇచ్చేసి వచ్చేది తొలి ఏకాదశి ఆ రోజు, లేదా వారాహి నవరాత్రులు. దాంట్లో నవరాత్రులు కంపల్సరీ చేస్తానండి. వారాహి నవరాత్రులు ఇష్టం నాకు. ఆ వారాహి నవరాత్రులు ఈ నెల 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి కుట్టిచ్చేసి కట్టేస్తాయి. ఇది పౌటంచు, ఇదే గ్రీన్ బ్లౌజు, ప్యూర్ చందేరి శారీ. కొంచెం మీకు హార్డ్గా కనిపిస్తుందేమో కానీ చాలా స్మూత్గా ఉంటుంది. అంటే గడి ఎక్కువైపోయి ఓవర్గా ఉన్నట్టు గాడి ఓవర్ అంటే గాడిగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ చాలా అఫీషియల్ శారీ. పద్మ గారిది ఫస్టే వారాహి నవరాత్రుల సందర్భంగా ఈ చీర పద్మ గారు కట్టుకుంటుందండి. నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ అదొకటి. అలాగే ఇది సాఫ్ట్ లెనిన్ అని ఒక చీర వస్తుంది, ఇలా గోల్డ్ బార్డర్ ఉంటుందండి. ఓకే, ఎంత బాగుంది చూసారు చీర. ఈ చీరలు కట్టుకుంటే అందమండి. స్కై కలర్, అదిగోండి ఇలా పళ్ళు. ఇదేంటి బ్లౌజు ఫ్లవర్స్ వచ్చిందా? ఓకే, ప్రింటెడ్ ఫ్లవర్స్తో బ్లౌజు. ఇక ఇక్కడ వరకు ఇచ్చారు. ఏంటబ్బా బ్లౌజ్ ఏదనుకున్నాను. ప్రింటెడ్ ఫ్లవర్స్, స్కై కలర్ అండి. అంటే చాలా బాగుంది చీర. చూపిస్తానండి. ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్లు పోతాయని పెద్ద భయం నాకు. అదిగోండి అలా ఉంటుంది. మీకు కొద్దిగా ఏమన్నా అటు ఇటు కనిపించినా నేను లైట్ కలరే వస్తుంది, డార్క్ కలర్ ఏం కాదు. ఇదే కలర్ చీర బాగుందా? నచ్చితే కనుక ఫోటో తీసుకోండి, నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. దయచేసి కాల్స్ చేయకండి, ఓకే? బాగుంది చీర అయితే, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఫోటో పెట్టండి. ఇంక ఈ చీర అండి దొరకదండి ఎవరికి, సింగిల్ పీస్. లాస్ట్ టైం ఒకసారి తెచ్చుకున్నాను, కస్టమర్ తీసేసుకున్నారు దెబ్బలాడి. ఈసారి మాత్రం ఇవ్వను, ఎందుకంటే మీకు ఊరికే నా దగ్గర ఇంత వెరైటీ ఉంటుందని చూపించడం కోసమే ఈ చీర మీకు చూపిస్తున్నా. టస్సర్ కూర ఆర్గంజా అలా వచ్చింది. మెటీరియల్ టస్సర్ వస్తుందండి. కూర మోడల్ ఇచ్చాడు, కూర కలర్ ఇచ్చాడు, ఆర్గంజా మెటీరియల్ ఇచ్చాడు. అలా గంగా జమున బార్డర్తో అలా వచ్చింది. చాలా బాగుంది కదా. ఒకవేళ నచ్చింది అనుకోండి, అడగండి. 10,000 పైన ఉందండి, తక్కువ లేదు రేటు, ఓకేనా? అది ఇది కూడా సాఫ్ట్ లెనిన్, జూట్ లెనిన్లా కొంచెం బరువు ఉంటుంది. మరీ లైట్ వెయిట్ అయితే కదా, ఇది లైట్ వెయిట్, ఇది కొంచెం బరువు ఉంటుంది, ఓకేనా? ఇదిగోండి ఇది పౌటంచు ఎలా ఉంటుందంటే ఇలా ట్రాన్స్పరెంట్గా అలా ఇస్తాడు ఇలా. ఇది ఫుల్గా ప్రింటెడ్ బ్లౌజు. చీర అంతా మీకు పైన కింద మాత్రమే ఇలా బార్డర్ వస్తుంది, మధ్యలో ప్లెయిన్ ఉంది. ఎంత అందంగా ఉంది కదా. ఇది కూడా ఇలా వీవింగ్లో చిప్ వస్తుందండి. నాకు ఈ చీర బ్లాక్లో ఉంది, సేమ్ శారీ. లేకపోతే ఈ పీచ్ కలర్ నచ్చింది. అన్నీ పట్టు చీరలే కాకుండా ఇలాంటివి కూడా కట్టుకుంటే మనం ఇంకా బాగుంటాం మన వయసును బట్టి. చాలా అందంగా ఉంది. నచ్చితే స్క్రీన్ షాట్ చేయండి, ఓకేనా? ఇది సరిపడి బరువు ఉంటుంది, మరీ పూతరేకని చెప్పను, బాగుంటుంది చీర. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అదొక చీర. ఇది ప్యూర్ కోటా అండి, కోటా చీర. మెటీరియల్ కోటా కూడా కాదు, చందేరి టైపు, ఓకే? ఇది పౌటంచు, మిర్రర్స్ ఉంటాయి చీర అంతా. ఇదే డిజైన్ బ్లౌజు చూడండి ఎంత బాగుందో. చేతికి ఇలా మిర్రర్ ఇచ్చాడు. చందేరి అండి, ఇది కోటా కాదు, చందేరి శారీ అంతా ఇలా ఉంటుంది. పైన కింద చీర అంతా మిర్రర్స్ వస్తాయి. ఇది కూడా మీకు 5,000 పైనే ఉంది, తక్కువ రేట్ అయితే కాదే. అది నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఇది బార్డరు, అడుగు నుంచి పైపింగు, మిర్రర్సు, క్లాత్ అంటే మెటీరియల్ చాలా మంచి మెటీరియల్. ఇన్ని ఉన్నాయి కాబట్టి 5,000 పైనే ఉంది. అదో చీర. తర్వాత ప్యూర్ సిల్క్ కోట,
టస్సర్ కోట అని పేరు దీనికి. ప్యూర్ అనమాట. ఇంకా అగ్గిపెట్టెలో పెట్టేయచ్చు. ఇంతే ఉంటుంది. అసలు మనం కట్టుకున్నామా కర్చీప్ అంత బరువు ఉంటుందండి చీర. ఇది పళ్ళు. ఈ చిన్న ప్రింట్ బ్లౌజు. బార్డర్ కూడా టిష్యూ బార్డర్ వచ్చింది. చీర అంతా ఇదే డిజైన్. గ్రే కలర్ బాగుంది. స్క్రీన్ షాట్. ఇప్పుడు మీకు సాఫ్ట్ జూట్లే నేను చెప్పాను కదా, అందులో చీర. ఇది ఈ కలర్ ఇష్టం కదండి, గచ్చకాయ కలరు. కొంచెం గచ్చకాయలో డార్క్. ఇది పౌటంచు. ఇదే లైన్స్, జెరీ లైన్స్ లాగా లైట్గా టిష్యూ కూడా ఉంటుంది మీకు. ఇదిగోండి, ఇది బ్లౌజు. ఇవి మన ఇంట్లో పెళ్ళిళ్ళు అవి ఉంటే మాత్రం ముందు వెనక కట్టుకోడానికి చాలా బాగుంటాయి చీరలు. అదిగోండి, ఇది బ్లౌజు. పళ్ళు సారీ శారీ అంతా అలా ఉంటుంది. ఇది పౌటంచు. బ్లౌజ్ చూపించాను కదా, వీవింగ్ వచ్చి. ఇది లైన్స్లో వీవింగ్లో ఇలా చిప్ వచ్చిందండి, యాంటిక్లో. ఓకే, మీకు కనిపిస్తుంది. అదిగోండి, కనిపిస్తుంది. లైటింగ్ కనిపించకపోయినా ఇలా లైట్గా టిష్యూ ఉంటుంది ఇది చీర. అదొక చీర. ఇది కూడా చందేరి శారీ అండి. మరి టూ మచ్ కాస్ట్ కాకుండా కొంచెం తక్కువ రేట్లో. ఇది పౌటంచు. సేమ్ అదే కలర్. బ్లౌజు. ఇది బ్లౌజు. మా పక్కింట్లో పెళ్ళి ఉందండి ఆగస్టులో. ఇల్లు కొంచెం ఏదో రిపేర్ చేయించి రంగులు వేయించుకోవాలి కదా, అది సౌండ్లు. అపార్ట్మెంట్ అంటేనే అంతే, ఏదో ఒకటి పని అవుతానే ఉంటుంది. ఇది చీర అండి. ఓకే, లైట్ గ్రీన్, అటు ఇటు కాకుండా ఉంది గ్రీన్. ఏ గ్రీన్ అని చెప్పలేను. చీర అయితే చందేరి మెటీరియల్ వచ్చింది. బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది. నచ్చింది అనుకోండి, ఆర్డర్ చేసుకోండి. ఎస్, రేడియం గ్రీన్ అండి. రేడియం గ్రీనే. నేనైతే ఉసిరికాయల కలర్ లైట్ కలర్లా ఉంటుంది అనుకుంటాను. ఇది మొంగా టసర్ అండి. టసర్ చీరలకి చెల్లులు అనమాట. ఇది అద్భుతం కాంబినేషను, కలర్ కాంబినేషను. నాదే కూడా. ఎప్పుడు ఇప్పేసానో, ఇది మడతలు కూడా పోయింది. ఇది బ్లౌజ్ అండి, చిన్న ఫ్లవర్. అంటే మధ్యలో వచ్చిన లైట్ కలర్ బ్లౌజ్ వచ్చింది శారీ అంతా. ఇది పౌటంచు. సేమ్ శారీ. నచ్చితే ఈ మెటీరియల్ చూసారా, మీకు తెలిసిపోతుంది సాఫ్ట్గా. ఇది మొంగా టసర్ చీర అండి. ఇది కూడా రేట్ ఉంటుంది. తక్కువ రేట్లు అయితే ఉండవు నా దగ్గర, ముందే చెప్తున్నాను. చాలా దగ్గరగా 5,000 పైనుంచి 10,000, 12,000 ఆ మెటీరియల్ని బట్టి ఆ కాస్ట్ ఉంటుంది, దాని క్వాలిటీని బట్టి. ఓకేనా. ఇది మొంగా టసర్ చీర అండి. మీకు నచ్చింది అనుకోండి, ఫోటో పెట్టండి. ఓకే. అలాగే ఇది ప్యూర్ చందేరి శారీ. చందేరిలో గోల్డ్ బార్డర్ కాకుండా థ్రెడ్, దీన్ని ఏమంటారంటే వాళ్ళు రేసం బార్డర్ అంటారు. ఇది థ్రెడ్, దాంట్లో మీనా బుట్టి బార్డర్లో మనకు చూడటానికి గోల్డ్ లాగా అనిపిస్తుంది. ఇది బ్లౌజ్. ఓకే, శారీ అంతా వచ్చి ఇలా కలంకారీ ప్రింట్లా ఉంటుంది. నచ్చింది అనుకోండి, చాలా బాగుంది కదా. నాకు బాగా నచ్చింది. చాలా స్మూత్గా స్కిన్ టచ్, అంటే మనకి గుల్లగా ఇలా నుంచోకుండా, లావుగా ఉన్నవారికి అయితే చాలా బాగుంటాయి ఈ చీరలు. ఎందుకంటే ఇలా దగ్గరగా అంటిపెట్టుకుని ఒంటిని ఉంటాయి, గుల్లగా నుంచోకుండా. నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. ఇప్పుడు ఈ చీర విదర్భ టసర్ అండి, ప్యూర్ విదర్భ టసరు. ఇది వెస్ట్ బెంగాల్ సీఎం ఉంది కదా, మమతా బెనర్జీ, ఇలాంటి చీరలే కట్టుకుంటుంది. అంటే హెవీగా కాకుండా విదర్భలోనే కొంచెం ఓవర్ కాకుండా కొంచెం తక్కువలో ఈ చీరలే ఆవిడ కట్టుకుంటారు. ఇది బ్లౌజ్ అండి. ఇవి ప్రింట్ చేయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా విదర్భ టసరే. నేను ఇలా హ్యాండ్ ప్రింట్ ఇలా వేయించుకున్నా ఒక ఫ్రెండ్తో. ఇలా పైన వైపు వేశారు, ఇలాగా పళ్ళు వస్తే ఇలాగా ఇలా వేశారు, పళ్ళులో కలువులో. ఇది చీర అంతా ఇలా వేశారు. మనం ఈ చీర, నాకు ఒక అమ్మ ఉన్నారు, ఆవిడ అడిగారు, పద్మగారు అలాంటి చీర తీసుకుని నాకు కూడా ప్రింట్ వేయించి ఇవ్వండి అని. చాలా గాలించాను ఈ చీరల కోసం, కలర్స్ దొరకలే. ఒకటో రెండో, ఇంకోటి కూడా ఉండాలి. ఇది బాగా నచ్చేసి ఫస్ట్ ఇది చూపిస్తున్నా. కలర్ కాంబినేషన్ బాగుంది, మెహందీ గ్రీన్. అందువల్ల ఈ చీర కూడా ఒకవేళ కావాలి అంటే
మీరు ప్రింట్ చేసుకుంటానన్నా పర్లేదు. ఇప్పుడు ఈ ప్రింట్ కంటే కూడా ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే తంజావూరు పెయింటింగ్. బెంగళూరులో బాగా వేస్తున్నారు. తంజావూరు పెయింట్ కూడా మీరు ఇన్స్టాలో చూస్తే దొరుకుతుంది. అలా కూడా చేయించుకోవచ్చు. ఇది విదర్భ టసరు ఒక్క చీరే ఉంది. ఇంకోటి కూడా ఉంది కలరు. ఇది టసర్ అండి. ఎలా ఉంది చూసారా చీర? అంటే కొంచెం మనకి చూడటానికి మడ్డి కలర్లా ఉంటుంది కానీ చీర చాలా అఫీషియల్గా ఉందండి. బెనారస్ టసర్ బెనారస్ చీర అయితే. చీర అంతా బుట్టి, ఇది పళ్ళు ఇలాగా బెనారస్లో వస్తాయి జకాడు అలాగా వచ్చింది. ఇది బ్లౌజు బాగుంది కదా. ఈ శారీ నాకు ఎందుకో చాలా నచ్చేసి సింగిల్ పీస్ అండి. ఇంకోటి కావాలంటే ఇందులో కలర్స్ లేవు, చీర లేదు, కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇలాంటి చీరలు కూడా మనం అప్పుడప్పుడు కట్టుకోవాలి. అన్ని పట్టు చీరలు కట్టుకుని చేయలేం. అన్ని రకాలు కట్టుకుంటేనే మనం బాగుంటాం. అలాగే ఇది కూడా సాఫ్ట్ లెనిన్ చెప్తున్నాను కదా, అందులోనే ఇది కూడా. ఇదిగోండి, ఇది పౌటంచ్ వచ్చింది ఇలాగా. ఈ చిన్న ఫ్లవరు ఇది బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా వచ్చేసి మీకు అదిగోండి అలా ఉంటుంది. ఎంత బాగుంది కదా. అలా చాలా బాగుంటుంది. ఫ్లవర్ ఒక లైట్ డార్క్ కింద వేశాడు. చాలా అందంగా ఉంది. స్క్రీన్ షాట్ నచ్చితే ఫోటో తీయండి. ఇది కూడా ముంగా టసర్ అండి చీర. నాకు డిజిటల్ ఫ్లవర్సు పెద్ద పెద్ద ఫ్లవర్సు బాగా ఇష్టం. అందువల్ల ఇక ఇంత పెద్ద చీర కూడా నేను కావాలని పెయింటింగ్ కూడా చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వేయించుకున్నాను. ఇదిగోండి, ఇది పౌటంచు సేమ్ అదే కలర్ ప్లెయిన్. చిన్న యానిమల్స్ వచ్చినాయి. బ్లౌజు భలే ఉంది. దీంట్లో కూడా కొంగలు అవి ఏవిదో వచ్చినాయి. కొంతమంది కొంగలు పెట్లు వస్తే కట్టుకోరు, యానిమల్స్ వస్తే. దీంట్లో యానిమల్స్ ఉన్నాయండి. జంగిల్ దుప్పులు వచ్చినాయి. చాలా బాగుంది. ఇది ముంగా టసర్ చీర అండి. చాలా బాగుంది చీర. అంటే కొంచెం డిఫరెంట్గా కట్టుకుని ఇష్టపడే వారికి చాలా బాగుంటుంది. అందులో ముంగా టసర్లోనే నా చీరేనండి. వైలెట్ కలర్ ఏమంటారు, నేరేడు పండు రంగు అనొచ్చు. ఇది పళ్ళు, ఈ చిన్న ఫ్లవరు బ్లౌజు. ఓకే, చీర అంతా ఇలా ఉంటుంది. మనం ఒకప్పుడు క్రేప్ చీరలు కట్టుకునేవాళ్ళం నా పెళ్ళిళ్ళైన టైంలో. అలాంటి మెటీరియల్ అండి. సాఫ్ట్ ముంగా టసర్ అంటే ఇలా ఉంటుంది. ఆల్ ఓవర్ డిజిటల్ ఫ్లవర్స్. ఓకే, మీకు నచ్చితే ఫోటో తీసేసి పెట్టేయండి వాట్సాప్కి. నేను వాటి వివరాలు చెప్తాను. నచ్చితే ఆర్డర్ పెట్టుకుందరికండి. ఓకేనా. సిఓడి ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే. ఓకే, అది. ఇది ప్యూర్ బెనారస్ కోటా అండి. సారీ, టస్సర్ కోటా అండి. బెనారస్ కోటా అంటున్నానండి. ప్యూర్ టస్సర్ కోటా. ఇది కూడా పిచ్వాయి. ఇది పౌటంచు చిన్న ప్రింటెడ్ వచ్చింది అనుకున్నాను. బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇది దగ్గర నేతతో బ్లౌజు. శారీ అంతా పోతే పోయింది పేపర్. అదిగోండి, ఇది పైన వరుస కింద వరుస. అదిగోండి, ఇది ప్యూర్ కోట. ఇది కూడా తక్కువ రేట్ ఏమీ లేదు. 7,000 నుంచి 10,000లో ఉందండి. 7,000 పైన 10,000 లోపు ఉంది చీర. ప్యూర్ టస్సర్ కోటా చీర. అలాగే ఇది షాల్ మెటీరియల్ అండి. షాల్ ఉంటుంది కదా, మనం సన్మానాలు చేసినప్పుడు షాల్ వేస్తారు మెటీరియల్. అలాంటి షాల్ మెటీరియల్, మెరుపులు గిరుపులు లేకుండా. ఇది పౌటంచు, ఈ గ్రీనే బ్లౌజు. ఇలా ఉంటుంది చీర అంతా. పైన కింద ఇలా బార్డరు, మధ్యలో అలా డిజైన్. అలా నచ్చిందా? నచ్చితే ఫోటో తీసుకోండి. నాకైతే బాగా నచ్చితేనే కొంటాను కదా. ఇందులో ఇంకో కలర్ ఉందా అంటే ఉండదండి. కొన్ని సింగిల్ పీస్లే కొంటాను. ఇప్పుడు సూరత్ ఐటమ్ అనుకోండి, మొత్తం కలర్ షార్ట్ అంతా కొనవలసిందే. మనం సూరత్ ఐటమ్ అమ్మం కదండి అసలు. అందువల్ల. అలాగే ఇది కూడా లెనిన్ అండి. లెనిన్లో అదే ప్రీమియం క్వాలిటీ అంటారు చూసారా, అలాగనమాట. ప్రీమియం లెనిన్. దాంట్లో చాలా లైట్ వెయిటే వస్తాయి, బరువు ఉండదు. ఇలా గోల్డ్ బార్డర్ వస్తుంది. ఇది పళ్ళు వస్తుంది.
ఈ చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది. అబ్బా అబ్బా అబ్బా, ఇంగ్లీష్ కలర్స్ అండి ఇవి. పేస్టల్ కలర్స్ అంటున్నారు ఇప్పుడు, కానీ అప్పట్లో ఇంగ్లీష్ కలర్స్ అనేవారు. ఇది ఆ మధ్యన నేనే వీడియో చేస్తే ఎవరో అడిగారు, ఎందుకు ఇచ్చేస్తాను తక్కువ రేట్ అవ్వదు కదా. దీని మీద పోనీ అడిగారు అంటే 100-200 కానీ 1000 రూపాయలు తీసేయంటే కొనుక్కోపోయినా ప్రాబ్లం లేదు, కానీ నన్ను అవమానించినట్టు అవుతుంది అనమాట. రిప్లై కూడా ఇవ్వలేదు అడిగితే. ఓకే, ఇది నేనే వీడియో చేశాను. ఇంత బాగుందని నేను చూసుకోలేదు. ఇప్పుడు ఈ లైటింగ్ తెలుస్తుంది. నేనేముంది గుడ్డి ఇంత పోనెట్టుకుని ఇలా చూపించడం అవ్వట్లేదు. అది ఇది బ్లౌజ్ అండి, ఎంత బాగుందో కదా. నాకు హైదరాబాద్ నుంచి ఉన్నారు, నన్ను ఒరే అరే అరే అంటుంటారు. ఆవిడకి ఇలాంటి చీరలు చాలా ఇష్టం. అసలు తక్కువ రేటు కొనరు, ఎక్కువ రేటు చెబితే ఇంకా ఎక్కువ రేటు ఉన్నాయని అడుగుతారు ఆవిడ. అదేంటో. కొంతమందికేమో చీరలు కావాలి, 5000 చెబితే 2000కి ఇవ్వాలి. అలాంటి వాళ్ళని కూడా పక్కనే తీసేసి పక్కన పెట్టేస్తానండి. ఇదిగోండి, ఈ చీర అన్నాను కదా ఇంకో కలర్ ఉందని. ఇదిగోండి, ఇది ఆల్రెడీ ఒక కస్టమర్ కొనేసుకున్నారండి. ఇంటికి వస్తారు ఒక అమ్మ, నాకు ఆవిడకి చేయించాలి ఈ చీర. ఈ చీర అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వటం జరగదు. ఇది వారికి ప్రింట్ వేయిస్తే ఆవిడ తంజావూరు పెయింట్ వేయించమన్నారు, ఫ్లవర్స్. ఇది బ్లౌజు, అందుకని ఈ చీర చూపించలే. ఈ చీర వారిది, గంగా జమున బార్డరు కావాలన్నారు. కొంచెం పెద్ద ఆవిడ, బాగుంటుంది. అంటే 50+ అనమాట. ఆ చీర 30+ వరకు, ఈ చీర 50+ వరకు ఇస్తా. ఇంకెవ్వరికి ఇవ్వను మధ్యలో, డిసైడ్ అయిపోయాను. ఇది కూడా విదర్భ టసరు, నేను కట్టుకున్న చీర టైపు సేమ్. ఇదిగో కదా, బాగుంది అలా. ఇది ఇంక సెమీ టసర్ వచ్చిందండి. నాకు ఎందుకో దొరదలు వచ్చాయి చూసేటప్పటికి. కొంచెం ఇదిగోండి, ఇది పౌటంచు, ఇది సెమీ టసర్ చీర. ఓకే, బ్లౌజ్ చూద్దాం. ఇదిగోండి, ఇలాగా ఏమంటారు దీన్ని, షిబోరి ప్రింట్ టైప్లో బ్లౌజ్ వచ్చింది. ఇలాగా కనిపించిందా? ఓపెన్ చేశాను అనుకోండి, మడతలు చేయలేనండి. అది అంతకన్నా ఏం ప్రాబ్లం కాదు. ఇది శారీ అంతా తిరిగేసి చూపిస్తున్నాను, కానీ ఇలా ఉంది. చూపించుతున్నాను కానీ అంటే ఎలా కుదురుతుంది? పైకి తిప్పి చూపిస్తే తెలుస్తుంది మీకు కూడా. ఇదిగోండి, ఇది సెమీ టసర్ అండి. బాగుంది, ఈ చీర చాలా బాగుంది. ఒకవేళ ఓకే వెళ్ళలేదు అంటే కుట్టిస్తా. ఏదన్నా యాత్రలకు వెళ్ళినప్పుడు జర్నీస్కి చాలా బాగుంటుంది. సాఫ్ట్గా స్కిన్ టచ్ అవుతుంది మెటీరియల్, చాలా బాగుంది. డిజిటల్ ప్రింట్. నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి, ఓకేనా? అది సంగతి. ఇందాక మీకు టసరు పద్మగారిది ఈ చీరను ఫస్ట్ చూపించాను ఇదే వీడియోలో. అదే చీర కలర్ ఇదిగోండి, ఇది డిఫరెంట్, ఇలా ఉంటుంది. రెడ్ చీర మాత్రం ఏదైనా పర్వాలేదు నాకు, ఇది అదే నేను రూల్ లేదు. రెడ్లు చాలా, మళ్ళీ 2 చీరలు రెడ్లు పట్లు తీసుకున్నా. ఇది బ్లౌజ్ అండి, పట్టులో రెడ్కి వెళ్ళాను మళ్ళీ ఈసారి. ఎందుకు, మనకు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి. ఓకే, వీడియోల గురించి కొన్ని ఛానల్స్ వాళ్ళు వీడియోల్లో మనం ఏమన్నా ఎక్స్ట్రాలు చేస్తే కనుక వాయించి వదిలేస్తున్నారు. కాబట్టి నేను ఈ పూజ చేశాను, నేను ఆ పూజ చేశాను, ఇవన్నీ అనవసరం. మన పూజ మనమే చేసుకుని ఓ ఫోటో తీసుకుని స్టేటస్ పెట్టుకుంటే, లేదా చిన్న రీల్లో మన అంటే బాగా మనల్ని ఇష్టపడేవారు చూసి ఆనందపడతారు తప్ప, నువ్వేమో ఈ ప్రసాదం ఇట్టు, ఈ గిన్నెలో వంటుండు, ఈ పూజ చెయ్యి, ఈ పువ్వులతో చెయ్యి అని చెప్పామనుకోండి, పళ్ళోడు కొట్టేస్తున్నారు అనమాట పెద్ద ఛానల్స్ వారు. అంటే దాని గురించి, ఆ సంస్కృతి గురించి తెలిసిన వారు చాలా జాగ్రత్తగా ఉండి, వారాహి నవరాత్రులు ఇలా పెడితే స్పూన్తో నీళ్ళు ఎట్టేస్తే నా తాగేసింది, పాలు తాగేసింది, ఇవన్నీ చెప్పకండి. ఎందుకంటే ట్రోల్స్కి గురైపోతాం. ఓకే, మనం జాగ్రత్తగా మన పని మనం చూసుకుని పక్కకి వెళ్ళిపోదాం. మనకు వ్యూస్ వచ్చినాయా, లేకపోతే మనం బిజినెస్ చేస్తే బిజినెస్ అయింది, ఇంతవరకే. కనవయన్నీ మన ఇంట్లో మన పిల్లలే మన మాట ఇలా అమ్మ అలా అమ్మ అంటే నట్లే, వాళ్ళకి నచ్చినట్టు మనం బతకవలసి వస్తుంది పిల్లల విషయంలో. అందువల్ల ఎవరికి ఏవి చెప్పే రోజులు కాదు. శాస్త్రం పూర్తిగా తెలిసినోరు ఏం మాట్లాడినా చెల్లుతుంది, కానీ ఆప్ నాలెడ్జ్తో మనం మాట్లాడితే ఏకేసి వదిలేస్తారు. అది ఇది బ్లౌజు. ఇది కూర అండి, టస్సర్ కూర చీర, డిజిటల్ ప్రింటు, వీవింగ్లో ఇలా చిప్స్. ఇంక మామూలుగా లేదు ఈ చీర. ఇప్పుడు ఇదే చీర కొంచెం యంగ్స్టర్స్
కట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చి వీడియో చేస్తే ఓ రేంజ్లో ఉంటుంది ఇది. ఇది పద్మ గారు ముసలిది అయిపోయింది కదండి ఇప్పుడు, కాకపోతే కలెక్షన్ ఇవ్వగలుగుతుంది. ఎంత బాగుంది చూసారు చీర. స్క్రీన్ షాట్ తీసుకోండి. 10,000 పైన. ఓకే, చిన్న చీరలో కాదు, ఈ వీడియో అంతా కూడా చాలా కాస్ట్లీ చీరలే. ఒక 4-5 రకాలు మాత్రమే 5,000 లోపు ఉన్నాయి, మిగిలినవి అన్నీ. ఇది ప్యూర్ సూపర్ నెట్ శారీ అండి. ఇది పళ్ళు, ప్లెయినే బ్లౌజు, ఈ పేపర్లు ఊడిపోతున్నాయి. ఇది శారీ అంతా అలా ఉంటుంది, లైట్ ఆరెంజ్ కలరు. కొంతమందికి చీరలు కావాలి, డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఉండవు, చీరలు ఇచ్చేయాలి. అమ్మో పర్వాలేదు మెల్లిగా ఇద్దాంలే, పద్మగారే కదా, మన పద్మగారే కదా. ఇది సూపర్ నెట్ అండి. ఓకే, ఇది చందేరి. దీని గురించి కూడా ఏం చెప్పాలి, చాలా. అందువల్ల వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఈ నెల 26వ తారీఖు నుంచి. అందరూ ఎవరెవరికి చేతనైనట్టు వాళ్ళు చేసుకోండి. కానీ ఇంకా అదే పనిగా వ్యూస్ కోసం ఓ వీడియోలు చేసేసి పెట్టేసి ట్రోల్స్కి గురవ్వకుండమ్మా. కష్టపడి ఛానల్ పెట్టుకున్నారు. ఇది బ్లౌజు. అవునా కాదా? నేను ఏదన్నా చూపిస్తాను ఓ పాట పాడితే, అంతవరకే. అంతకు మించేసి దాని గురించి సోది చెప్పామంటే అయిపోతాం. అది మా ఇంటికి ఎలకొచ్చింది, మా ఇంటికి పిల్లి వచ్చింది, ఇవి కూడా చేసేసి చేస్తున్నారు కదా, అయిపోయినాయి ఈ మధ్యన భజన. ఇది చందేరి శారీ బాగుందా? నేను ఎవరిని ఉద్దేశించి అయితే మాట్లాడలేదండి, ఎందుకంటే నేను సపోర్ట్గా మాట్లాడుతున్నాను. ఎలా అంటే మన పనిలో మనం ఉంటే, మన జాగ్రత్తలో మనం ఉంటే, మనం ఎవరితోటి మాట అనిపించుకోము అని చెప్పడం నా ఇంటెన్షన్. ఓకే, ఎవరిని ఉద్దేశించి కాదు, తక్కువ చేసి కూడా కాదు, జాగ్రత్తగా ఉందాము. నేను కూడా తోటి యూట్యూబర్గా చెప్తున్నాను అని చెబుతున్నానే. ఇది పళ్ళు, ఇది కూడా చందేరి శారీ అండి. ఇది బ్లౌజ్ అండి. శారీ అంతా ఇలా ఉంటుందండి. దీనికి కూడా బర్డ్స్ వచ్చినాయి, చూసుకోండి. బర్డ్స్ వస్తే కట్టుకోరు కదా కొంతమంది. అది ఎవరినో ఏదో యూట్యూబ్లో ఏదో అన్నారనేసి మిగిలిన ఛానల్ వాళ్ళు అందరూనే వచ్చేసి మీడియాకి అన్యాయం అయితే మాట్లాడచ్చు, ఇదే సందని మాట్లాడకూడదు, తప్పు. రేపొద్దున మనం కూడా అవ్వచ్చు అలాగా. అందుకు పక్క ఛానల్ వాళ్ళు ప్రాబ్లం వస్తే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారండి, మనం ఏం సరిపోం సాల్వ్ చేయటానికి. అందువల్ల ఊరికే మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడేసుకోకూడదు, ఎందుకంటే రేపొద్దున మనకే దెబ్బ అవుతుంది. అది ఏమో ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇది అరిటాక్ గ్రీన్ అండి, అట్టి చెట్లతోటే వచ్చింది. ఇది కూడా చందేరి చీర, చాలా బాగుంది కదా, చాలా బాగుంది చీర. అదే కలరు గ్రీనే బ్లౌజ్ వచ్చింది. ఓకేనా? పద్మ గారు చెప్తున్నారు అని అనుకోకండి, మన మంచి కోసమే, మనందరం ఒక్కటే. ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్ళాలి, అప్పుడే బాగుంటాం. పక్కోడు బాగుంటే మనం బాగుంటాం అనుకున్న రోజు మనం బాగుంటాం ఖచ్చితంగా. నేనే బాగుండాలి అనుకుంటే ఏదో రోజు తొక్కేస్తాడండి తొంగలేసి దేవుడు. అది ఇది ఎంత బాగుందనే చీర. ఇది కూడా ప్యూరు టసరు, అదే ముంగా టసర్ అండి. ఇది పళ్ళు సేమ్ అదే కలర్. ఏం బ్లౌజ్ ఇచ్చాడు దీనికి? సూపర్ ప్లెయిన్ బ్లౌజు కలర్. అందుకు పక్కోడికి పడి మనం ఏడవకూడదండి ఫస్ట్, ఎందుకంటే ప్రతిదానికి మనిషికి సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ ఈశ్వరుడికి మాత్రం ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందే. ఏ పని చేసినా, ఒక అబద్ధం ఆడినా, ఓ దొంగతనం చేసినా, ఇంకోటైనా, పక్కోడికి పడి ఏడిసినా, ప్రతిదానికి పూర్వం మనకు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు వెంటనే అనిపిస్తున్నాం. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకుని ఎవరిని ఏమనకుండా, పక్కోళ్ళకి పడి ఆడవకుండా బతికితే మాత్రం మనం బాగుంటాం. అమ్మ అయ్యా ఇద్దరు చూడరా మనం ఏం పని చేస్తున్నామో ఏంటి అనేది. ఇది పళ్ళు అండి, చందేరి. ఇందులో మీకు అరిటాక్ గ్రీన్ కూడా చూపించా. ఇది బ్లౌజు. అన్నీ చూస్తూనే ఉంటాడు. ఒకవేళ మనుషులు మనం కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుడి కళ్ళు కప్పలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఎవరిని మోసం చేసి ఎవరికి కౌరులు చెప్పి బతుకుతాం. అది నేను ఫస్ట్ నుంచి చెప్తా, నాది బిజినెస్ ఓన్లీ, శారీస్ అమ్ముకోవటం వెళ్ళిపోవటం అంతే. నేను ఎవరిని ఉద్ధరించడానికి నేను బిజినెస్ చేయట్లేదు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి చేసుకుంటున్నాను. ఓకే, ఇది పౌటంచు. అందులో కూడా మీకు చెప్తాను, నచ్చితే కొనమ్మా, లేకపోతే లేదు, ఏమీ మాట్లాడటానికి వీల్లేదు అని. ఇది బ్లౌజు, ప్యూరు సూపర్ నెట్ శారీ అండి. ఇది
చాలా బాగుంది చీర. ఇది కుట్టిచ్చేస్తా. బ్లౌజ్ చాలా అఫీషియల్గా ఉంది. ఇది ఇంకా కోట వచ్చి చాలా బాగున్నాయి, గళ్ళు వచ్చి. ఇది మీకు 5,000 లోపు పడుతుందండి ఈ చీర. ఓకే, చాలా నచ్చేసింది నాకు. ఇది పౌటంచు, ఇక ఇదే కలర్ బ్లౌజు, టిష్యూ వచ్చి సింపుల్గా మనం బాగా రేట్ పెట్టలేం, పండుగలకు కట్టుకోవాలనుకున్న వారికి చాలా బాగుంటాయి. బాగుందా? ఇది నేనేదో పెద్ద గొప్పదాన్ని, నాకు అన్నీ తెలుసు అని చెప్పేస్తున్నానని కాదు. విషయం మనం అందరూ కలిసికట్టుగా ఉన్న రోజుని మనం ఎవరు ఏమీ చేయలేరు. ఒకవేళ ఒకళ్ళ కష్టం వస్తే మనం అది అబద్ధమో నిజమో తెలుసుకుని మాట్లాడాలి. అది నాకు తెలిసినంత వరకు. మనకు ఛానల్ ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్టు అస్తమానం మాట్లాడేసామనుకోండి, ఏదో ఒక రోజు మనం కూడా దానికి గురి అవుతాం. అలా అని ఖండించకూడదని అన్నాం. అది వివరం తెలిసిన వారికి, పూర్తిగా అవగాహన ఉన్నవారు ఖండించవచ్చు. ఆఫ్ నాలెడ్జ్తో దూరొద్దు. అది దెబ్బైపోతాం, మనం దెబ్బైపోతాం. ఓకే, జయం అంటారు కదా సిర్రావురి గారు, అట్లా. ఇది బ్లౌజ్ అమ్మా. ఎంత బాగుందోనే చీర. అదిగోండి, ఇది బ్లౌజు. ఎవరికి నచ్చిన విధానంలో వారు పూజలు చేసుకుంటారు. వారి ఇష్టం అంతే. మనం మాట్లాడటానికి మనం సరిపో. నీకు నచ్చిందా ఛానల్ చూడు, లేదా వెళ్ళిపో. ఎలా విమర్శించడానికి సరిపోతావు నువ్వు అసలు. అది ఇది శారీ చాలా బాగుంది, నాకు తెగ నచ్చేసింది. ఇది మా చెల్లెమ్మ చీర పక్కన పెట్టమ్మా అంటే ఆవిడ కోసం 2 చీరలు పక్కన పెట్టాను. నీ ఇష్టం అంటుంది ఆవిడ. చాయిస్ మీదండి, నాది కాదు. ఇది ఒక చీర అండి. ఈ చీరలు చాలా బాగున్నాయి, చందేరి మెటీరియల్ వస్తాయి. మెటీరియల్ చాలా బాగుంది. ఇది పౌటన్స్ వచ్చింది, ఇదే కలర్ ప్లెయినే బ్లౌజ్ వచ్చింది. ఇదిగోండి ఇట్లా లైట్ తూటుపు కలర్ అంటారే అలా. అందువల్ల మనం ఎవరిని ఏం అనకూడదండి. అన్నామా అనిపిస్తాం. మా కన్నమ్మ అని ఒక పెద్ద ఆవిడ ఉండేవారు, అనేవారు, ఎవరన్నా ఏమన్నా చెప్పుకుంటా ఉంటే వినొద్దు, చెవులు ఇలా ఒగ్గి వింటాం, ఏది మాట్లాడుకుంటున్నారు మన గురించేనా అని. మన సైకాలజీ మనుషులకి. విన్నామంటే అంటాము, అన్నామంటే అనుభవిస్తాం అనేవారు ఆవిడ. అది కరెక్టే కదా. విన్నామనుకో ఏదోటి అంటాం, అన్నామనుకో అనుభవిస్తాం. అందువల్ల వింటం ఎందుకు అనేవారు. అది బాగా గుర్తొస్తుంది. ఎవరైనా ఏమన్నా మాట్లాడుకున్నా నేను పట్టించుకోను, ఎందుకంటే మనకు అనవసరం అది. అది ఇది శారీ సిల్క్ కోట. ఇది కలంకారీ బ్లౌజు. ఎంత బాగుందో అసలు ఆ చీర. ఈ చీర ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ కుట్టించేసి అమెరికాకు కూడా పంపించాను ఫ్రెండ్కి. ఆవిడే పద్మగారు రండి అంటున్నారు, వెళ్ళాలి. వారి బాబు పెళ్ళి కుదిరితే తప్పకుండా వెళ్తాను, వీసా ఇస్తారు, తప్పకుండా వెళ్తాను అనమాట. ఒక్కడే బాబు ఉన్నాడు, ఆ బాబు పెళ్ళి కుదిరితే వెళ్తాను. అది సిల్క్ కోట చీర. ఇప్పుడు చూపించిన తక్కువ రేట్లో పడతాయన్నాను చూసారా, అందులో ఇదో చీర. ఇది చాలా బాగుంటాయండి. 5,000 లోపు అన్నాను కదా, ఇంకా లోపే, తక్కువ రేటే చీర. ఇది పౌటన్స్ వచ్చింది. నువ్వు చెప్పేలే, నువ్వు గొప్పదానివా అనుకుంటే అనుకోండి. నేను గొప్పదాన్ని నేను ఎవరితోటి ఎప్పుడూ చెప్పలేదే కదా. తర్వాత ఇది ప్యూర్ సూపర్ నెట్ శారీ అండి. చీర అంతా ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే వస్తుంది, డిజిటల్ ప్రింట్, ఆల్ ఓవర్ ఇదే డిజైన్ వస్తుంది. చాలా బాగుంది. ఓపెన్ చేస్తే పేపర్లు పోతున్నాయి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఇంకా అందరికీ ఇష్టమైన, అందులో నాకు ముఖ్యంగా చాలా ఇష్టమైన లెనిన్ శారీ అండి. ప్యూర్ లెనిన్. అదిగోండి అలా ఉంటుందా. దీనికి చిన్న ప్రింటెడ్ చిన్న పువ్వులతో బ్లౌజ్. ఇది లెమన్ ఎల్లో శారీ అండి. పండు, నిమ్మ పండు అప్పుడప్పుడే ముగ్గుతూ ఉంటుంది చూసారా, ఆ కలర్ వస్తుంది. అది పౌటంచు. ఇది శారీ అంతా ఇలా ఉంటుంది. ఎంత బాగుందని. ఇలా పై ప్రింట్, అది అడుగున మధ్యలో చిన్న డిజైన్. ప్యూర్ లెనిన్ శారీ. ఇది కూడా 5,000 పైన 9,000 లోపు ఉందండి చీర. ఓకే, ఇంకొచ్చినాయి అమ్మ వయ్యారాలు. చూసారా నా ఫేవరెట్ కాంబినేషన్ కాదు, కలర్ గ్రీన్. ఇవి ప్యూర్ క్రేప్ మెటీరియల్ వస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది, ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. ఈ గ్రీను శారీ అంతా పైన కంచి బార్డర్తో, ఇది పై బార్డరు, ఇది అడుగు బార్డర్. నచ్చిందా?
స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే. బాగుంది కదా, చాలా నచ్చేసింది మెటీరియల్, చాలా స్మూత్గా. అసలు నా ఓల్డ్ కస్టమర్ అంటే 2022లో నా కస్టమర్లు ఉండేవారండి చాలామంది. మొత్తం ఏమైపోయారో అసలు ఏ ఛానల్ పట్టుకున్నారో ఇప్పుడు బాగా కొనేవారు చీరలు. కొంతమంది వారే వదిలేశారు, కొంతమంది నేనే తీసేసా లిస్టులోంచి. ఫెయిల్ అయిపోయారు. పాస్ అయిన వారు ఇంకా ఉన్నారు, ఓ 25 మంది వరకు అలా ఫాలో అవుతూనే ఉంటారు నన్ను. ఇది ఇప్పుడు చూపించిన చీరే బ్లాక్ ఎంత బాగుందనే. ఇది చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లౌజ్ చూపించాను కదా, ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది. సూపర్ కలెక్షన్. ఒక్కటండి, మనం డిపెండ్ అయ్యామనుకోండి వంగి బతకాలి. డిపెండెన్స్ లేనప్పుడు దజ్జాగా బతకొచ్చు. అంత దమ్ము అనమాట నాకు. భయపడిన ఎవరికి వంగను ఎక్కడని సమస్య లేదు. ఇది నా అదే ఈ చీర మాత్రం కుట్టించుకుంటా. ఎంత అందంగా ఉందో కలర్ కాంబినేషన్. అదిగో అసలు అనుకున్నా కుట్టించాక సారీ వీడియో చేయాలి అని కదా, చాలా బాగుంది. ఇది పౌటంచు. బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ ప్లెయిన్ బ్లౌజ్కి ఈ కలరు, బార్డర్ వరకు ఇలా ఇచ్చాడు డిజైన్. అసలు ఎంత అందంగా ఉన్నాయోనండి ఈ చీరలో. కాస్ట్ కూడా ఉన్నాయండి 5,000 పైనే, 8,000 లోపు. అది చాలా నచ్చింది. ఇవేనండి శారీస్. మీకు కనుక ఏమన్నా నచ్చితే ఓకేనా, మీకు ఏమన్నా నచ్చింది అనుకోండి నా ఛానల్కి వచ్చేయండి. వచ్చేసి మీకు నచ్చిన చీర ఫోటో పెట్టండి, దానికి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదే నెంబర్కి డిస్ప్లే అవుతుంది ఫోన్ నెంబరు. ఆ నెంబర్కి ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది. చేసేసి స్క్రీన్ షాట్ పెట్టేసి మీ అడ్రస్ ఇస్తే శుభ్రంగా ఏ రోజు ఆర్డర్ తీసుకుంటానో అదే రోజు డిస్పాచ్ అయిపోతుంది. వైజాగ్, విజయవాడ, గన్నవరం ఇటు ఎటన్నా చుట్టుపక్కల ఈస్ట్ గోదావరి అయితే మాత్రం 48 అవర్స్ కూడా పట్టట్లేదు. 30 అవర్స్లో మీకు డెలివరీ అయిపోతుంది. అంటే ఈరోజు మీరు ఇప్పుడు ఈరోజు ఈవినింగ్ లోపు ఆర్డర్ తీసుకున్నారనుకోండి, రేపు ఈ టైం కల్లా మీ ఇంట్లో ఉంటాను చీర. అంటే అంత ఫాస్ట్గా నేను డిస్పాచ్ చేస్తున్నా సింగిల్ హ్యాండ్తో. ఓకే, ఇదంతా మీ సహకారంతో జరుగుతుంది. కాబట్టి నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేసుకోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో ముందుకు వస్తానండి. మీ ముందుకు వస్తానండి. నమస్తే.